ఈ కొరింథీ సంఘ బిడ్డలతో అపోస్తులైన పౌలు భక్తుడు స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఈ సంస్కారపు ఆరాధన విషయంలో శరీరము కానీ ఆయన యొక్క రక్తము కానీ, ఆయన శరీరం తినాలన్నా ఆయన రక్తము త్రాగాలన్నా మనలో యోగ్యతలు ఉండాలని, అర్హతలు ఉండాలని వివరంగా జీవగని దేవుడు తెలియజేశాడు. ఆయన శరీరం పవిత్రమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఇది చెయ్యుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మనుషులు చెప్పిన మాట అయితే మర్చిపోవచ్చు, మానుకోవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట మర్చిపోకూడదు, మానుకోకూడదు. దేవుడు చెప్పిన మాట మర్చిపోకుండా, మానుకోకుండా అది చేసి ఉంటే దేవుడి రాజ్యానికి మన వారసులు అవుతాం. శాశ్వతమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈ లోకం క్షణికమైనదే, మనం యాత్రికులు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. యాత్రికులమైన మనకు ఒక స్థిరమైన పట్టణం పరలోకంలో ఉందని మనకు తెలుసుకుంటున్నాం కూడా. అయితే స్థిరమైన పట్టణం పరలోకంలో ఉందని తెలుసుకుంటున్న మనం ఈ అస్థిరమైన దాని మీద మనసు పెట్టుకోకుండా స్థిరమైన దాని మీద మన మనసు పెట్టుకొని దానిని ఎలా స్వతంత్రించుకోవాలి, దాన్ని ఎలాగ పొందుకోవాలి అనే ఆలోచనలతో మనం ముందుకు సాగాలి. అందుకే దేవుడు ప్రతి ఆదివారం సమూహంగా కూడుకొని, సంఘంగా కూడుకొని, నా సేవకుని ఆత్మతో మరుగుపరుస్తాను, ఆ సేవకు నాటు నుండి వచ్చుతున్న మాట వలన మీ మనసులు మార్చుకొని, మీ ప్రవర్తన మార్చుకొని, మీ ఆలోచనలు మార్చుకొని మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందినటువంటి వారు చేసిన పాపాల నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అన్నాడు. వారు పాపాలు చేసిన దానిని బట్టి పాప క్షమాపణ పొందటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటి బాప్తిసం తీసుకుంటున్నాం. ఇది ఒక క్రమం. నీటి బాప్తిసం తీసుకుంటున్న మనం ఆయన చెప్పిన మాట ప్రకారం నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయండి అన్నాడు. అదే ఇప్పుడు మనం చేస్తున్నాం. అదే దానిని సంస్కారపు ఆరాధన అంటారు, ప్రభు బల్ల కార్యక్రమం అంటారు. అందులో ఏముంటుందంటే ప్రభు శరీరం ఉంటుంది, ప్రభు యొక్క రక్తం ఉంటుంది. ప్రభు యొక్క శరీరం భుజించాలి, ప్రభు యొక్క రక్తం పానం చేయాలి. ఇది ప్రభు చెప్పింది. అందుకే 28లో అంటున్నాడు, 11:20 చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇక్కడ ఆగుదాం. అయోగ్యంగా ప్రభు శరీరం తిన్నా, అయోగ్యంగా ప్రభు యొక్క రక్తం త్రాగినా తనకు శిక్షావిధి కలుగుటికే తినుచు త్రాగుచున్నాడు అని వివరించాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను గురించి తాను పరీక్ష చేసుకోవాలని చెప్పేశాడు. ఈ శరీరానికి రక్తానికి నేను అర్హుడనా కానా, నాలో అర్హతలు ఉన్నాయా లేవా అని ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ఎవడు పడితే వాడి శరీరం తినకూడదు, ఎవరు పడితే వారి రక్తము తాగకూడదు. ఎవరికి అర్హత, ఎవరికి యోగ్యత ఉందంటే ప్రభు చెప్పిన మాటల ప్రకారం మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని మారు మనసు పొందినటువంటి వారు ఆయన శిష్యులు చెప్పిన మాట ప్రకారము ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున వారి పాపాలు క్షమించబడి నిమిత్తము బాప్తిసం పొందాలి, నీటి బాప్తిసం తీసుకోవాలి. ఇది యేసు ప్రభు చెప్పిన సత్యం. ఆయన శిష్యులు మనకు వెల్లడి చేశారు. మూడవది ఏంటంటే
పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరం తినడానికి అర్హులు, ఆయన రక్తం త్రాగటానికి అర్హులు. ఎందుకంటే పాపాలు క్షమించబడి నిమిత్తము నువ్వు నీటి బాప్తిసం తీసుకున్నావు కనుక ఆ నీటిలో నీ పాపాలు కొట్టివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి, విరవబడ్డాయి. నీవు యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావు కనుక ఆ శరీరం తినడానికి, ఆ రక్తం త్రాగడానికి అర్హత నీలో ఉంది. అందుకని ప్రతి మనుషులు తన్ను గురించి తాను పరీక్ష చేసుకుని అలాగని చేసి ఆ శరీరం తిన్న రక్తము త్రాగవలెను కదా అంటున్నాడు. ఎవరు పడితే వారు తాగకూడదు, ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. ఇది ప్రభు శరీరం, ప్రభు యొక్క రక్తం. ఇట్ ఈస్ ఫ్రీ గిఫ్ట్, ఉచితంగా ప్రభు మనకి ఇస్తాడు. ఎవరికంటే మారు మనసు పొందిన వాళ్ళకి, నీటి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉచితముగా ఈ యొక్క ప్రభు యొక్క